ఇప్పుడు మనము ఇంతకుముందు నా వీడియోస్లో మీరు చూసుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ గురించి, ఓసిడి గురించి మాట్లాడాను. అవన్నీ మనకి కామన్ మెంటల్ ఇల్నెసెస్ అంటాం. అంటే మనకు చాలా మటుకు అందరిలో ఉండేది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 40-50% ఆఫ్ ద పాపులేషన్లో ఇవన్నీ ఉంటాయి. కొన్ని సివియర్ మెంటల్ ఇల్నెసెస్ అని ఉంటాయి. అందులో మనకి మనోవైకల్యం అంటాము. అంటే స్కిజోఫ్రెనియా అన్నది సివియర్ మెంటల్ ఇల్నెస్లో వస్తుంది. అంటే మనకు ఇంతకుముందు మనము టీవీలో కానీ లేకపోతే అందరూ జనరల్గా చూడడంలో కానీ చూసింది అంటే తనలో తను మాట్లాడుకోవడము, కొంచెం తన కేర్ తను తీసుకోలేకపోవడము, రోడ్ మీద ఉండి తనలో తను ఇలా మాట్లాడుకొని లెక్కలు వేసుకోవడము, భయపడిపోవడము, ఇవన్నీ కూడా మనం కామన్గా చూసి పిచ్చి అనే టర్మినాలజీ యూజ్ చేసింది పాతకాలంలో. ఇప్పుడైనా కూడా యూజువలీ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తారు. రోడ్ మీద పిచ్చోడు కనిపించడము, అంటే మనం మేబీ చిన్నప్పుడు మీరు చూసుంటారు, మా దగ్గరలో మా విలేజ్లో కానీ లేకపోతే రోడ్ మీద ఉండే వాళ్ళ మీద స్టోన్స్ వేయడము, ఇవన్నీ కొంచెం చిన్నప్పుడు మీరు వినుంటారు, చూసుంటారు. సో వాళ్ళది యాక్చువల్లీ కొంచెం సివియర్ మెంటల్ ఇల్నెస్ విచ్ ఇస్ కాల్డ్ అస్ స్కిజోఫ్రెనియా. అంటే ఏంటి అంటే ఈ జబ్బులో ఏమవుతుంది అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, దట్ మీన్స్ వాళ్ళకి వాళ్ళ వాయిస్ కాదు, వాయిసెస్ వినిపిస్తాయి. ఆ వాయిస్ వాళ్ళు వేరే వేరే మనుషుల్లాగా ఐడెంటిఫై చేస్తారు. సో ఆ వాయిసెస్ వినిపించడం అన్నది వాళ్ళకి అది ఇట్స్ వెరీ మచ్ ద రియాలిటీ. అది ఊహించుకున్నది కాదు, వాళ్ళకి నిజంగానే వాయిసెస్ వినిపిస్తాయి. ఈ వాయిసెస్ వినిపించడం అన్నది ఒక సెన్స్ అయితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆడిటరీ సెన్స్ అయితే, ఇంకా వేరే మన సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. మన చూపు, స్మెల్, టేస్ట్, ఫీలింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెన్స్ ఆర్గన్స్. సో ఈ సెన్స్ ఆర్గన్స్ వేటిల్లో కానీ మనకి అబ్నార్మల్ సెన్సేషన్స్ ఉండొచ్చు. లైక్ లేనివి కనిపించడము, చెవిలో మాటలు వినిపించడం, లేని స్మెల్ రావడము, లేని టేస్ట్ రావడము. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ టేస్ట్ వస్తుంది, దాని మీద అనుమానం రావచ్చు. ఆ అనుమానం వచ్చిన తర్వాత టేస్ట్ వస్తుంది. అనుమానాలు అన్నవి ఎలా ఉంటాయి? అనుమానాలు అన్నవి మనకి పర్సిక్యూషన్ అంటాము. అంటే ఎవరో వాళ్ళ మీద ఏదో కుట్ర చేస్తున్నారు, వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళ ఇంటెలిజెంట్ థాట్స్ తీసేసుకుంటున్నారు, వాళ్ళని మానిటర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనుమానాలు. ఇంకా కామన్గా ఉండేవి ఏంటంటే హస్బెండ్కి వైఫ్ మీద అనుమానము, వైఫ్కి హస్బెండ్ మీద అనుమానము. ఈ అనుమానం అనేది కూడా ఒక జబ్బు. స్కిజోఫ్రెనియాలో ఒక భాగంగా ఉండొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా డెల్యూషన్ అని ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అనుమానం అనే జబ్బు. వీటికి కూడా మెడికేషన్ ఉంటుంది. మన ఇది ఒక జబ్బు అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకపోతే మన పక్క వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ విల్ బీ అఫెక్టింగ్ దేర్ లైఫ్ వెరీ మచ్. ఎవరైనా కానీ ఏదో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేయగలుగుతారు? రూమ్లో లాక్ వేసుకుంటారు, భయపడిపోతారు, ఫుడ్ తినరు, ఫుడ్లో ఏదో పాయిజన్ కలుపుతున్నారు అనిపిస్తుంది, నిద్రపోరు, నేను పడుకున్నప్పుడు ఏదైనా చంపేస్తారు నన్ను అని చెప్పి. సో ఇంత సివియర్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ తీసుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిప్రెషన్ అని చెప్పి నేను కామన్ మెంటల్ ఇల్నెసెస్లో డిస్క్రైబ్ చేసింది, సివియర్ డిప్రెషన్ కూడా ఉండొచ్చు. ఆ సివియర్ డిప్రెషన్లో కూడా ఇలాంటి వాయిసెస్ వినిపించడము, అనుమానాలు కూడా కూడి ఉండొచ్చు. దాంతోపాటు ఇంకొకటి ఆల్కహాల్. మనకు మోస్ట్ కామన్గా అవైలబుల్ ఉన్నది డ్రగ్ ఆల్కహాల్ కాబట్టి దాంట్లో కూడా డ్రింక్ ఎక్కువగా తాగడం, లేకపోతే డ్రింక్ సడన్గా స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరో కనిపిస్తున్నట్టు విజువల్ హాలుసినేషన్స్ అంటాం, అది కూడా ఉండొచ్చు. సో అది ఇట్ ఈస్ వెరీ సివియర్ అండ్ దే హ్యావ్ టు టేక్ హెల్ప్. ఒక్కసారి అనిపించినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నిట్లో కూడా ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేసిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఫర్ సమ్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. ఎందుకంటే అది ఎంత విపరీతంగా అవుతుందన్నది మనము ఎస్టిమేట్ చేయలేం. బికాస్ ఈ థాట్స్ వల్ల మనకి అట్ ద సేమ్ టైం మనకి బ్రెయిన్లో డోపమైన్ అన్నది లైక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నవి ఎక్కువ కానీ తక్కువ కానీ అయిపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు దానికి యాంటీసైకోటిక్స్ అని ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాంగ్ విత్ యాంటీసైకోటిక్స్ ఇంకా వేరే ఈసీటీ అని ఉంటుంది, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటాం. అంటే మనకు మామూలుగా షాక్ థెరపీ అని మనం విన్నది. ఈసీటీ గురించి నేను ఫర్దర్ ఇంకొక వీడియోలో క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను. స్కిజోఫ్రెనియాలో మనకి ఏంటి అంటే 1% ఆఫ్ ద పాపులేషన్లో స్కిజోఫ్రెనియా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నవి ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారో చూడాలి. యూజువలీ స్కిజోఫ్రెనియా అనే జబ్బు ఉంటే జనరలీ లైఫ్ లాంగ్ వేసుకోవాలి మెడిసిన్స్ ఖచ్చితంగా, బికాస్ ఇట్ ఈస్ ఎ సివియర్ మెంటల్ ఇల్నెస్ అండ్ వాళ్ళకి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అది మెడిసిన్స్ వల్లనే ఎక్కువ ఉండి మెయింటైన్ అవుతుంది. మనకి షుగర్, బీపీ ఉన్నట్టు క్రానిక్ ఇల్నెస్ అంటారు.
సో ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ పర్సన్ కానీ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. ఈ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, దీనివల్ల లైఫ్ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే, జబ్బు ఉన్నప్పుడు కూడా లైఫ్ ఇలా అలా అవుతుంది, మెడిసిన్స్ తీసుకున్నందుకు వల్ల ఇంకా స్పెషల్గా ఏమీ అవ్వదు. దే విల్ ఇంప్రూవ్, దే కెన్ జాయిన్ అంటే వాళ్ళు ఈ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు నార్మల్గా మ్యారేజ్ చేసుకొని జాబ్ చేసుకొని సొసైటీకి ఏమన్నా ఉపయోగపడేలాగా ఉండొచ్చు. లేకపోతే రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, రీహాబ్లో ఉండి అట్ దట్ టైమ్ ఆల్సో దే కెన్ డూ స్మాల్ యాక్టివిటీస్ అండ్ బీ యూస్ఫుల్. సో యూజువలీ మనకి ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనకు మామూలుగా వినేది ఎర్రగడ్డలో ఐఎంహెచ్, మనకి మెంటల్ హాస్పిటల్ అట్లా ఉన్నప్పుడు ఓన్లీ వీటికి అని అనిపించే కాన్సెప్ట్ వల్ల మనకు చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. బట్ అలా ఉన్నా కూడా దే ఆర్ స్టిల్ పీపుల్ అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఇట్లాంటి సివియర్ మెంటల్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఉన్నప్పుడు ఒకరినొకరిని సపోర్ట్ చేయడం అంటే వాళ్ళకి టైంకి మెడిసిన్స్ ఇవ్వడము, టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడము, టైంకి థెరపీకి తీసుకురావడము, రెగ్యులర్ ఫాలో అప్ అన్నది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో స్కిజోఫ్రెనియా అనే జబ్బుకి ఇట్ హ్యాస్ బెటర్ ప్రోగ్నోసిస్, అంటే పోగా ఇంప్రూవ్మెంట్ బాగా ఉండి వాళ్ళ లైఫ్ బాగుండడం అన్నది ఇండియాలో చాలా బెటర్ కంపేర్ టు అదర్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ కాకపోతే సొసైటీ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ అని ఉంటుంది. గవర్నమెంట్లో కూడా మనకి మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారము కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొంచెం హెల్ప్ ఉంటుంది, కొన్ని సహాయాలు ఉంటాయి. ఆ సహాయాలు మనం తీసుకొని దాంతో వీ కెన్ సపోర్ట్ దిస్ పీపుల్. సో దీస్ ఆర్ సివియర్ మెంటల్ ఇల్నెస్, స్కిజోఫ్రెనియా ఒక ఎగ్జాంపుల్. అందులో సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర, ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.